అన్న ఆ! మీరు కాళికామాతను పూజిస్తున్నారు. అవునవును. మరి హిందూ సాంప్రదాయాలనే పాటిస్తూ ఉంటారా? హిందూ సాంప్రదాయాలంటే ఓకే. అది పాటిస్తూ ఉంటాను. ఆమెనే నేను చచ్చే వరకు గూడా ఇంకా నా ఇదైతే మారను. మార్చలేను. మార్చుకోలేను. అది. అట్లా అన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి కూడా మీరు చెప్తున్నారన్న. వెంకటేశ్వర అవునవును. స్వామి భక్తులా మీరు? అదే నంబర్ ఆఫ్ టైమ్ ఎళ్ళాను నేను. ఈ తలనీలాలు ఇచ్చొచ్చాను. ఇంకొకటొచ్చేసేసి నేను ఇంటీరియర్ అని వర్క్ అని చెప్పినా గదా! ఇంటీరియర్ వర్కు ఒక ఆయనకి ఫ్రీగా ఆఫీస్ చేసిచ్చాను. లోపల నుంచి దర్శనం చేపిస్తానంటే. అంటే ఇంక అర్థం చేసుకో. ఇంకొకటి రీసెంట్‌గా మా బాబుని ఫస్ట్ ఎంటికలు అక్కడే పుట్టెంటికలు అక్కడే తీసిచ్చి ఇచ్చేసామనమాట. అది. నా అయితే మరి హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టి వెంట్రుకలు తీస్తే మరి మీ కమ్యూనిటీ నుంచి గాని మీ చాలా విన్నాను, చాలా చూసాను, చాలా ఫేస్ చేస్తున్నాను ఇప్పటికి గూడా. హ్మ్. బట్ అయినా ఐ డోంట్ కేర్. అది. ఇప్పుడు నాకు ఇష్టమైనది నా ప్రాణం ఆయన. ఎవరో చెప్పారని చెప్పి నేను మార్చుకోలేను. నా వల్ల కాదు. అవ్వట్లేదు. ఫస్టు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కూడా ట్రై చేశా. బట్ ఏందంటే నా వల్ల కావట్లేదు. నేను అమావాస్యకి వెళ్ళినా గానీ, ఆ వెంకన్న స్వామి మంత్రాలు, ఆయన ఇది తప్ప వేరే రావట్లేదు. అంటే నేను మారలేను. నా బతుకింతే, నా చావు ఇంతే. అలాంటప్పుడు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. సో, అంతే ఇంకది. అన్న మరి ముస్లిం సాంప్రదాయాలు, ముస్లిం పూజా విధానాన్ని కూడా పాటిస్తూ ఉంటారా మీరు? అల్లాహ్‌ని కూడా పూజిస్తూ ఉంటారా? అది ఒకప్పుడు నేను ఉపవాసం ఉండేవాడిని. ఒకప్పుడు నేను అన్నీ చేసేవాడిని. అంటే మా నాయనమ్మ గారు బతికుండంగా అన్నీ అయ్యేయి. మా ఇంట్లో ఒక 200, 300 మంది అంటే రంజాన్ నెలలో 200-300 మందికి డైలీ వండేవాళ్ళు. హాఫ్ ఎకర్‌లో ఇల్లు మాది. వాళ్ళు నమాజ్ చదువుకుంటానికి, ఉండటానికి అన్నీ ఉండేయి. ఆ ఫ్యామిలీ నుంచి నేను ఇటొచ్చాను అంటే నాకేదో కలిగింది, నాకేదో అనిపిచ్చింది కాబట్టి నేనొచ్చేసాను. అంటే నమాజ్ కూడా ఇప్పుడు మీరు చేయరా? నమాజ్ గూడా అంటే ఇప్పుడు ఇష్టంగా చేయాలి గానీ, ఫోర్స్‌గా ఇప్పుడు అమ్మ చెప్పిందని చెప్పో, మా మిసెస్ చెప్పిందని చెప్పో, లేకపోతే వేరే చెప్పారని చెప్పో, ఫోర్స్‌గా ఎళ్లి చేయటం అంటే నా వల్ల కావట్లేదు. అది. అన్న మీరు ఒక ముస్లింగా పుట్టారు. ఇప్పుడు ఒక హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. అయితే హిందూ మతం, ముస్లిం మతంలో ఏవైనా భేదాలున్నాయా? లేపోతే 2 మతాల సారం ఒకటేనా? ఇది హిందూ, ముస్లిం అన్నది మనం పెట్టుకున్నామేమో అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ధర్మం ఏందంటే, ఒకరిని ఇచ్చేయాలి, ఒకరిని దానం ఇవ్వాలి, వాటిలో గూడా కొన్ని మంచివి ఉన్నాయి. బట్ ఏందంటే, వాటిలో కొన్ని నాకు నచ్చలేదు. ఏవేవి మీకు నచ్చలేదు? ఏమేమి నచ్చలేదంటే, అబద్ధం చెప్పటం. వాళ్ళెక్కువ అంటే నేను చూసినవి. ఇప్పుడు ఒకాయన గడ్డం పెంచేసాడు అంటే, ఒకప్పుడు నాకు చాలా ఇదుండేది. కానీ వాళ్ళు చెప్పే అబద్ధాలు నేను బరాబర్ చేస్తాను, చేస్తున్నాను, చేస్తాను కూడా. అది. వస్తే రా నా ఇంటికి నువ్వు. మళ్ళీ నీకు అదే గౌరవం ఉండిద్ది. రాకపోతే నీ ఇష్టం. నా కొడుకుని ఇచ్చేసేసేయి. లేదు నేను ఫైట్ చేసుకుంటా. అంతేగాని నేను మాత్రం వదిలిపెట్టను. నా ప్రాణం పోయిద్దేమో పోనీ నేను మాత్రం వెంకన్న స్వామిని మాత్రం వదిలిపెట్టను. నేను తిరుపతి వెళ్తూ ఉంటాను. అదంతా మామూలే. నా వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వేదో ఫీల్ అవుతావని చెప్పి, ఇప్పుడు తనేదో ఫీల్ అవుతోందని చెప్పి నేను నమాజ్‌కెళ్ళినా గానీ, నాకు అక్కడికెళ్ళినా గానీ అవే మంత్రాలు అవే వస్తున్నాయి తప్ప నోట్లో నుంచి వేరే రావట్ల. అలాంటప్పుడు ఏందంటే, నా మూలంగా వాళ్ళని ముస్లిమ్స్‌ని నా మూలంగా ఇది చేయటం కరెక్ట్ కాదు. అనిపిచ్చింది నాకు. ఇంకా పూర్తిగా మానేశాను. ఏదో ఒక రంజాన్‌కో, బక్రీద్ పండగప్పుడు ఇంకా ఫోర్స్ చేస్తారు. ఒక 1 వీక్ నుంచే ఫోర్స్ చేస్తారు. అప్పుడేదో వాళ్ళ తృప్తి కోసం ఎళ్ళొస్తాను. నా తృప్తి కోసం అయితే కాదు. నా తృప్తి నేను తిరుపతెళ్తేనే నాకు ఇట్లా ఉండిద్ది. నేను సాటర్‌డే నేను ఉపవాసం ఉండి పూజ చేస్తే ఇది ఉండిద్ది. లేదు నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏదైనా ఊరు బయటికెళ్తాను. కాళికాంబతో మాట్లాడి ఆమెతో పూజ చేసి అవన్నీ చేసినప్పుడే నాకు ఆహ్, ఏదో ఒక తెలియని ఒక ధైర్యం అట్లాగా. అన్న మీరు రంజాన్ మాసంను పవిత్ర మాసంగా భావిస్తారు గదా! ఆ అవును. రంజాన్ ఉపవాసం చేస్తూ ఉంటారా? లేదమ్మా చేయను. పూర్తిగా హిందూ దేవుళ్ళనే పూజిస్తున్నారు మీరు. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు నేను నమాజ్‌కెళ్ళినా గానీ నాకు అయ్యే వస్తున్నాయి. అయ్యే మంత్రాలొస్తున్నాయి. ఆయనే నాకు కల్లోకొస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఇచ్చేస్తే వెంకన్న స్వామే నాకు ఇదవుతున్నాడు. అంటే వెంకటేశ్వర అలా స్వామి మీకు స్వప్నంలో దర్శనమిస్తాడా? చాలా సార్లు. నంబర్ ఆఫ్ టైమ్. అంటే నంబర్ ఆఫ్ టైమ్ అంటే ఇప్పుడు నేను అనుకోని పడుకున్నానంటే అయితే ఏందంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు. అది.
ఇంట్లో ఎవరు ఉండకూడదు. రూమ్‌లో కనీసం నా బెడ్‌రూమ్‌లో ఎవరు ఉండవద్దు. అన్ని అంటే స్నానం చేసి, తలస్నానం చేసి, మంచిగా ఇచ్చేసి, దీపారాధన చేసి పడుకున్నానంటే 101% కల్లోకొస్తాడండి. మీ జీవితంలో జరిగే సమస్యల గురించి ఏమైనా ప్రస్తావిస్తాడా? లేకపోతే మామూలుగా లేదు. కనిపించి లేదు. వెళ్ళిపోతాడా? మామూలుగా కనిపించి ఆయన నేను ఏదో ఆడుకున్నట్టుగా, ఆయన నేను ఏదో చేసినట్టుగా ఆ! అట్లాగా. అంటే నాకు పర్సనల్లీ అంత ఇది ఉండదు. మళ్ళీ తర్వాత గుర్తు చేసుకోంగా నాకు గుర్తుకొస్తదది. అది. అయితే కాళికాంబ మాతతో మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ. కాళీమాతతో ఎక్కువ. కాళీమాతతో ఇంకొంచెం ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు అడిగిర్రు కదా! మా మీకొచ్చిన ప్రాబ్లమ్స్ అని. అవన్నీ ఇంకా ఆమెతో. అట్లా. ఆమెకేంటంటే ఇప్పుడు ఏదో ఒక బలి ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వలేము. ఒక పేదోడు ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. ఇవ్వలేడు. కనీసం ఒక కోడి. లేదు కొంచెం ఉన్నవాడు. ఆయనకేదో ప్రాబ్లమ్ ఉంది. ఒక మేక. అట్లాగా ఏదైనా బలి ఇస్తే ఆమెకి అది ఇదనమాట. ఆమెతో నా ప్రాబ్లమ్స్ ఇచ్చేసుకునేది ఆమెతో. ఈయనేంటంటే నాకు ఒక నాన్న అనమాట. ఒక తండ్రి. ఆయన అట్లా అనమాట. నాకు ఈయన. అది. ఇవాళ గుర్తు చేసుకున్నాను కాబట్టి 101% ఇవాళ నైట్ ఆయన నేను ఇదవుతాం. అట్లా. అది. అంటే కాళికామాత భక్తులందరూ కూడా సమాజంలో ఆర్థిక సమస్యలతో ఎలాంటి బాధపడే వాళ్ళకి అమ్మవారిని పూజించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తారు. హ్మ్. మీరు గూడా అలానే చేస్తూ ఉంటారా? అంటే ఎవరైనా సమస్యతో ఉంటే మీ దగ్గరకొస్తే వాళ్ళకి మీరు పరిష్కార మార్గాన్ని చూపిస్తారా? 100%. 100% వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కావాలంటే నంబర్ గూడా ఇస్తాను. కనుక్కోవచ్చు మీరు. ఒక అబ్బాయికి ఇది మొత్తం లేచిపోయిందనమాట. 70% ఇక 2 డేస్‌లో తీసుకెళ్ళిపోండి. చనిపోయాడని అనుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు. తన పని తను చేసుకుంటున్నాడు. దానికి మెయిన్ కారణం అమ్మవారే అని నేను అనుకుంటున్నా. వాళ్ళు గూడా అట్లే అనుకుంటున్నారు. ఏందంటే మెయిను మంచి కోసం. మీకు ఎటువంటి ఎవ్వరైనా గానివ్వండి, మంచి కోసం ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానివ్వండి, నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ వచ్చేసేసి 9848934982. నాకు ఫోన్ చేయండి. ఇట్లాగా ఈ రాధా మనోహరు ఛానల్‌లో చూసి మేము చేస్తున్నామని చెప్పండి. 101% మీకు నా వల్ల అయింది. ఒక్క రూపాయి ఆశించకుండగా, నా వల్ల అయినది నేను మీకు 100% చేస్తాను. అన్న కాళికామాత పూజ చేసి ఆ సమస్యల నుంచి అంటే అంటే చేతబడి ఇలాంటివి ఉంటాయి గదన్న! అవును. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకొస్తే వాళ్ళని బాగు చేయటం కూడా చేస్తారా? అంటే ఇప్పటివరకి వాళ్ళెవరు రాలేదు. నేను వచ్చారు, అది చేశాను, ఇది చేశాను అని చెప్పడం నాకు రాదు. నేను అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. వస్తే అది కూడా నేను ఫైట్ చేయగలుగుతాను. ఫైట్ చేయగలుగుతారు. 100%. ఎందుకంటే మంచి కోసం అమ్మవారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతది. చెడు కోసము ఒకరిని నేను నాశనం చేయాలి, లేదంటే ఒకరిని చేతబడి చేయాలి, లేదంటే వేరే చేయాలి, ఒకరిని నాశనం చేయాలి అనుకోండి. ఆ పనికి మాత్రం లేట్‌గా అమ్మవారికి గూడా ఇష్టం ఉండదు. అది. ఆ పనికి మాత్రం లేట్ అవుతది తప్ప, మంచి పనికి తొందరగా అయిపోయిద్ది. అది. నా నంబర్ తీసుకోండి మీరు. నాకు కాంటాక్ట్ అవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైము ఇవన్నీ ఇవ్వండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ, నేను 100% దానికి నేను ఇచ్చేస్తాను. అది. అన్న ఎటువంటి ప్రాబ్లమ్ ఇప్పుడు అందరూ గూడా పెళ్లి సమస్యలతో చాలామంది యువకులు, యువతులకి పెళ్లిళ్ళవ్వట్లేదు. అవును. అలాంటి వాళ్ళకి గూడా మీ ఆ! దగ్గరకొస్తే పెళ్లి ఒకటి, పిల్లలది ఒకటి, ఇంకోటొచ్చేసి కోర్ట్ సమస్యలు, ఇంకోటొచ్చేసేసి ఫ్యామిలీ మ్యాటర్సు, ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్సు. అంటే భార్య తన మాట వినకపోవటం, లేదంటే భర్త తన మాట వినకపోవటం, ఇవన్నీ కూడా అంటే నేను పెద్ద ఎక్కువ అని చెప్పట్లేదు. నా వల్ల అయినంత వరకి వీటిలో అయితే నేను చేయగలుగుతాను. అది. నా కాంటాక్ట్ అవ్వండి. 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఒక్క రూపాయి అయితే నాకు అవసరం లేదు. అది. అన్న ఒక భారతీయుడుగా మన భారతీయులందరికీ మీరిచ్చే సందేశం ఏంటన్న? అందరి దేవుళ్ళు ఒకరే. అందరూ మనోళ్ళే. అది. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. మా నాన్నగారు హిందువుగా పుట్టాడో, క్రిస్టియన్‌గా పుట్టాడో తెలీదు. అట్లా అని మనం అనుకుంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అది. నేను చెప్పేది అదొక్కటే. భారతీయులందరూ ఒకటే అంటారు. అందరూ ఒకటే. ఎవరెవరి ఇష్టం వాళ్ళకి, ఎవరెవరి మతం వాళ్ళతో పిచ్చెక్కి ఇయన్నీ ఫైట్స్ చేసుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు. అది. అందరూ ఒకటే. అది. మన అన్న తమ్ముళ్ళలాగా మనం ఇచ్చేసుకోవాలి. ఇది హిందుస్థాన్ ఇది. నీకు నచ్చపోతే చాలా ఉన్నాయి గదా! ఎళ్ళిపో.
వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పడానికి నేనెవరు కానీ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక ఇది చెప్తున్నా అంతే. అట్లా అనమాట. అది.